ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? దేవుడు అనుగ్రహించిన మరొక నూతన రోజు కొరకు ఆయన నామానికి వందనాలు చెల్లిస్తాం. జనవరి 6వ తేదీ కొరకు హెబ్రోన్ క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన వాగ్దానం యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. జీవము కలిగిన దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. మనం నమ్ముకున్న మన దేవుడు దప్పిగల వానికి నీళ్లు. ఎంత చక్కని మాట తెలుసా మీకు ఇది? ఇప్పుడు విపరీతమైన దాహం వేస్తూ ఉంది, నోరు ఎండుకుపోతుంది, పెడచగొట్టుకుపోతుంది. వాడి దగ్గరికి పట్టుకెళ్ళి 1 కేజీ బంగారం ఇచ్చామనుకో, తృప్తి ఉంటుందా చెప్పండి? 2000 రూపాయల నోట్ల కట్టలు వాడి నిత్యంతా పోసామని అనుకోండి, వాడికి ఏమన్నా తృప్తా? వాడికి ఏం కావాలో టైంలో నీళ్లు కావాలి. దప్పిగలవానికి నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను. భూమి ఎండిపోయి ఉన్నప్పుడు అక్కడ మొక్క మొలవాలి అంటే, అక్కడ ఫలభరితంగా ఉండాలి అంటే వర్షపు నీళ్ళు అవసరం, నీళ్ళు అవసరం. మన దేవుడు అటువంటి మంచి దేవుడు. ఈ ఉదయకాలం ఈ రోజంతా మనలను ఆ ప్రేమ కలిగిన దేవుడు దప్పిగలిగిన వానికి నీళ్లు ఎలాగిస్తాడో, ఎలాగొస్తాయో అటువంటి చక్కని మాటను, చక్కని సందర్భాలను దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించునుగాక. మన దేవుడు మనకిచ్చేటువంటి ఒక అద్భుతమైన మాట ఏమనంటే, దూరదేశము దప్పికొనిన వానికి నీళ్లు ఎలాంటి ముఖ్యమైనయో అలాగూ దూరదేశం నుంచి వచ్చినటువంటి మాట సామెతల గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనములో మాట రాయబడింది. దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. బాగా దాహంగా ఉన్నాడు, వాడికి చక్కని కూలింగ్ వాటర్ ఇస్తే వాడు ఎంత సంతోషపడతాడో. దూరదేశంలో ఉన్నటువంటి ప్రియబిడ్డలు, మీరు శుభ సమాచారాన్ని మాకు తెలియపరిస్తే అలా ఉంటుందంట. విదేశాల్లో ఉన్న బేతనియాస్ దాని అనుబంధ సంఘ విశ్వాసులందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాను. విదేశాల్లో ఉన్నారు, మీరు ఎప్పుడైనా మీ సేవకునితో మాట్లాడి, అన్నా మేము ఎలా ఉన్నాం అని తెలియపరుస్తున్నారా? అలా మీరు తెలియపరిస్తే దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుంటుందంట. దప్పికొనిన వానికి నీళ్ళు ఎలాగో అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ జనవరి 6వ తేదీన దేవుడు తన యొక్క కృపా సమృద్ధిలో మనల్ని కాపాడునుగాక. ఈ వారమంతా మనల్ని కాపాడిన ప్రభుకు వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దప్పికొనిన వానికి నీళ్లనిచ్చే దేవుడవు నువ్వు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించే దేవుడవు. నీ ప్రేమకే వందనాలు. మా ప్రియబిడ్డలు ఎవరైతే ఈ పరిస్థితులు కూడా ఉన్నారో వారి మీద నీ కృపను కుమ్మరించమని నిండు హృదయపూర్వకంగా ఈ దిన సహాయం కొరకే ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.